ఆడింది జస్ట్ 11 బాల్స్, చేసింది 39 పరుగులు. కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కొట్టేశాడు పంజాబ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య. తనకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రభసిమ్రన్ ఉన్నాడు. చేజింగ్లో హాఫ్ సెంచరీ కొట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. అయినా ప్రియాంష్ ఆర్యకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు దక్కింది అనేది కొంతమందిని ఆశ్చర్యానికి గురిచేసి ఉండొచ్చు. ఎందుకంటే అతను ఆడిన తీరు అంత అగ్రెసివ్గా ఉంది. మరి ఫస్ట్ మ్యాచ్లో త్వరగా అవుట్ అయిపోయిన కసి మీద ఉన్నాడో ఏమో, కళ్ల ముందు చెన్నై విసిరిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊది పారేసే ఆరంభాన్ని ఇచ్చాడు ఆర్య. జస్ట్ 11 బాల్స్ ఆడాడు పవర్ ప్లేలో. అందులో 7 బంతుల్ని బౌండరీలకు తరలించాడు. ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీలను టార్గెట్ చేసి మరీ బాధేశాడు. మొదటి ఓవర్ మొదటి బంతికి ఖలీల్ వైడ్ వేయగా తర్వాత వేసిన బంతిని 4, తర్వాత వేసిన బంతిని 6 అంటూ తన ఇంటెన్షన్ ఏంటో చెప్పాడు ప్రియాంష్ ఆర్య. తర్వాత మ్యాట్ హెన్రీ బౌలింగ్లోనూ అంతే, వరుసగా 4, 6, 4 బాది పంజాబ్కి కావాల్సినంత ఊపు తీసుకొచ్చాడు. తర్వాత ఖలీల్ బౌలింగ్లో మళ్ళీ 6. ఇలా కేవలం 11 బంతుల్లోనే 3 4లు 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు ప్రియాంష్ ఆర్య. కానీ 354 స్ట్రైక్ రేట్తో 4 ఓవర్లలోనే పంజాబ్ 60 పరుగులు చేసేలా చేసి కళ్ల ముందున్న లక్ష్యాన్ని కరిగిపోయేలా చేశాడు. అందుకే 24 ఏళ్ల ప్రియాంష్ ఆర్యను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం వరించింది. పరుగుల కోసం మాత్రమే కాకుండా భారీ టార్గెట్ కళ్ల ముందున్నప్పుడు చేజింగ్లో, పవర్ ప్లేలో ఓ ఓపెనర్ ఎలా ఆడాలి, తన ఇంటెన్షన్ ఎలా ఉండాలి అని ఓ ఎగ్జాంపుల్ సెట్ చేసినందుకే ప్రియాంష్ ఆర్యకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.